అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక ఆయనకి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చినట్టుగా ఒక వేదాంతిలాగా ఈ ఎంఆర్ఓ గారి ఆఫీసుల చుట్టూ ఒక వేదాంతిలాగా తిరుగుతున్నారు. ఆయన ఎవరో గారు పామర్ నియోజకవర్గంలో అవినీతికి మారుపేరైన నీతి నిల్లు అవినీతి ఫుల్లు అయిన కైల అనిల్ కుమార్ గారు. ఆయన ఈ మధ్య ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆయన ఏదో యూరియా కొరత వచ్చింది, ప్రభుత్వం రైతులకి అండగా నిలబడతలేదు కూటమి ప్రభుత్వం అని లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దానికి మేము ఒక విషయం క్లుప్తంగా చెప్తాను. ఈ యూరియా డిఏపి అనేది సెంట్రల్ గవర్నమెంట్, యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది 2670 రూపాయలు పడుతుంది యూరియా కట్ట. 2400 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో 270 రూపాయలకి రైతులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యూరియా వల్ల, ఈ కెమికల్స్ వల్ల ఈ పంట భూములు అనేది కొంచెం, ఈ పంట నేల అనేది కొంచెం కెమికల్స్ వల్ల పాడవుతుందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నానో డిఏపి, నానో యూరియా అనే పద్ధతులని తీసుకొస్తాం వల్ల కొంచెం ఆ యూరియాని టైట్ చేసి రైతులకి మంచి దిగుబడులు ఉన్న ఉద్దేశంతో నానో డిఏపి, నానో యూరియా అనేది ఇవ్వటం వల్ల ఈ యూరియా కొరత వచ్చింది. ఈ యూరియా కొరత అనేది మీ ప్రభుత్వంలో కూడా ఉంది, మీ ప్రభుత్వంలో కూడా ఉన్నదే. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూరియా బదులు నానో యూరియా, నానో డిఏపి అనేది రైతులకు అలవాటు చేసి అధిక దిగుబడులు వచ్చే రకంగా ప్లాన్ చేస్తుంది. దాన్ని తీసుకుని ఈయన లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అలాగే ఈయన స్థానిక ఎమ్మెల్యే అయిన కుమార్ రాజా గారి మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్పేది, ఈయన ఒక కుమార్ రాజా గారు ప్రజల్లో వెళ్ళే విధానం చూసి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి కైల అనిల్ కుమార్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలుస్తున్నా. ఆయన వెనకాల కేడర్ ఎంతమంది ఉంటారండి? మొన్న పామర్ మండల మీటింగ్ పెట్టారు, వైఎస్ఆర్సీపీ మీటింగ్, అరగంటలో ముగిచ్చేశారు. ఎందుకు ముగిచ్చారు? మీ వెనకాల జనాభా లేరేనే కదా. మీకు ఒక అభద్ర భావంలో మీరున్నారు. ఇన్ఛార్జి పోతుంది, ఇంకొక అతను వస్తున్నారు, మా వెనకాల ఉన్న వాళ్ళు నాకు వెండిపోటే పరిస్థితిలో ఉన్నారని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఈ డ్రామా అంతా ప్లే చేయడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారైనా, కూటమి ఎమ్మెల్యే గారైనా వర్ల కుమార్ రాజా గారిని లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నీతికి నిజాయితీకి పెట్టిన మారుపేరు. కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉండాలో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మీకు ఒకటే చెప్తున్నాం, అనిల్ కుమార్ గారు, మీరు 2 రోజులు వైసీపీ పార్టీ వదిలేసి కుమార్ రాజా గారు అంతా 2 రోజులు తిరగండి. ఆయన 3వ రోజు మీరు ఆయన వెనకాల ఆయన నాయకత్వంలో పనిచేస్తాక ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన దగ్గర తెలుసుకోండి, మీరు నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ ఏ రకంగా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకోండి. అలాగే నిన్న తోటలూరు మండలంలో మాట్లాడుతూ ఆయన ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి అంటున్నారు. మీ హయాంలో ఇసుక అందరం ద్రాక్షగా ఉండేది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అయ్యింది. 100కి 1000కి వెళ్ళి ఇసుక క్వారీలో ఇసుక తెచ్చుకుంటున్నారు ఫ్రీగా. ఇసుక సాయంత్రం డిమాండ్ తగ్గిపోయింది. అలాగే కైల అనిల్ కుమార్ గారు మీకు ఇంకోటి చెప్తున్నాం, మీరు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రభుత్వంలో రైతులను ఎలా హింస పెట్టారు? జనవరిలో ఒడ్డు తోలితే మీరు సంవత్సరం దాకా రైతులకి ఒడ్డు డబ్బులు వేసేవాళ్ళు కాదు. మీరే రైతుల మీద కపట మీద ప్రేమ చూపించేదని మేము అడుగుతున్నాం. మా మంచి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మా మనోహర్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు రైతులకి వేసిన గంటలో ధాన్యం డబ్బులు వచ్చిన ఇది కూటమి ప్రభుత్వం అంది. అలాగే కైల అనిల్ కుమార్ ఇంకో మాట మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్ సులభ కాంప్లెక్స్ అంటున్నారు.
ఓటే చేతున్నాం కళ్యాణ్ కుమార్ గారు, కుమార్ రాజా గారు జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కూడా. అలాగే కార్యాలయం, ఆ కార్యాలయం మా జనసేన కార్యాలయం, టీడీపీ కార్యాలయం, అలాగే బీజేపీ కార్యాలయం కూడా. పామారు నియోజకవర్గ ప్రగతికి నిదర్శనం ఆ కార్యాలయం. ఆ కార్యాలయం బట్టి మీరు శోభా కాంగ్రెస్ అంటాం, మీరు మీ విజ్ఞతగా మీకు వదిలేస్తాం. మీరు ఎంత దిగజారిపోయారో మాకు అర్థమవుతుంది. పామర్ ప్రజలు కూడా చూస్తున్నారు. ఆ కార్యాలయంలో ఇవాళ మీకైతే అపాయింట్మెంట్లు కావాలి. ఆ రోజుల్లో ఇవాళ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి, అవసరమైతే ఆయన ఇంట్లోకి వెళ్ళి అడిగినా ఆయన సమస్య మీద స్పందించే తీరు అక్కడ ఉంది. ఎమ్మెల్యే గారి కార్యాలయంలో. అలాగే మీరు కానీ ఇంకొకసారి ఆ శోభా కాంప్లెక్స్ అన్నారు కార్యాలయాన్ని, మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అలాగే నిన్న తోటలూళ్ళు కూడా మీరు ఇసుక గురించి మాట్లాడారు. ఇసుక అనేది వాళ్ళ ఫ్రీ ఇసుక, అందరూ చాలా సుఖ సంతోషాలతో ఇసుక డిమాండ్ తగ్గి చాలా మంది చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. దీని మీద మీరు బహిరంగ చర్చ సిద్ధమైనా మేమే సిద్ధమే. మీరు బహిరంగ చర్చకు రండి. చివరగా ఇంకోటి చెప్తున్నాం, మీరు కానీ ఇంకొకసారి శోభా కాంప్లెక్స్ అంటే మీ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఆ మాట మీరు వెనక్కి తీసుకోకపోతే, ఇంకా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టాం కదా, ఇవాళ సాయంత్రం మీ వెనుపోటు బ్యాచ్ వస్తారు, ప్రెస్ మీట్ పెడతాయి. మీ వెనుపోటు బ్యాచ్, మీ వెనక అసలు ఎవరూ లేరు. మీ వెనుపోటు బ్యాచ్ వచ్చి మా ఎమ్మెల్యే అది